వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. విశాఖలో ప్రారంభం కానున్న సిఐఐ భాగస్వామ్య సదస్సును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరు. వాహనదారులకు నరసన్నపేట రోడ్డు ఎంతవరకు సురక్షితం? రహదారులపై పెట్టిన హోల్డింగ్స్ బోర్డులు ప్రమాదాలకు నిలయం. దీనిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోని అధికారులు. కిడ్నాప్ కేసులో 3 నిందితులు అరెస్ట్. ఆమ్దాలవలసకు చెందిన వైసరాజు లక్ష్మీనారాయణ రాజును కిడ్నాప్ చేసిన సంఘటనలో 4 నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ పి శ్రీనివాసరావు వెల్లడి. రైతాంగాన్ని ముంచేస్తున్న ప్రభుత్వంపై ధర్మాన కృష్ణ చైతన్య ఆగ్రహం. మంత్రులు ప్రకటనలు ప్రచారానికి మాత్రమే పరిమితమని ఎద్దేవా. పేదలకు ఉచిత వైద్యం. పోలాకి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. విశాఖలో ప్రారంభం కానున్న సిఐఐ భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభించారు. ప్రతిష్టాత్మక 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ సదస్సును ప్రారంభించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు సిఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, సిఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీతో పాటు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మన దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని సిఐఐ అధ్యక్షుడు రాజీవ్ అన్నారు. కేంద్రం సహాయంతో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని, రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయన్నారు. India continues to be the fastest growing large economy in the world and also, more importantly, by all parameters, one of the most resilient. More than ever today, we are seeing a tremendous sense of an urgency in driving structural reforms led by the Government of India under the leadership of our Honourable Prime Minister, the Honourable Commerce and Industry Minister. And these are for, whether it's for enhancing ease of doing business, for bringing in efficiencies in factors of production, opening up new sectors, and they are all enhancing attractiveness and competitiveness of the Indian industry. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం వేగంగా ముందుకెళ్తుందని జిఎంఆర్ సంస్థ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు కొనియాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఎంతో దోహదం చేస్తుందని వివరించారు. It is a privilege to address this partnership summit in this vibrant city of Vizag, a city that stands today as a symbol of India's new geo-economic confidence. History is not just repeating itself, it is accelerating. Under Honorable CM Chandrababu Naidu Garu and Sri Lokesh Garu, Vizag is set to become an economic capital of the East. We at GMR Group are honored to build the Bhogapuram International Airport, the new gateway of Eastern India to the world. Honorable CM Chandrababu Naidu Garu leadership is fully aligned with this national mission. At GMR, we match vision with execution to honor the pace set by the Honorable Prime Minister and the Honorable Chief Minister. We are committed to complete the Bhogapuram Airport well ahead of the schedule, sir. 6 months ahead, June 26 will be ready, sir. That is our pledge to visit Andhra Pradesh and visit Bharat. సిఐఐ భాగస్వామి సదస్సులో భారత్ బయోటెక్ ఎండి సుచిత్ర ఎల్లా మాట్లాడారు. వాణిజ్యంలో ఎదురయ్యే సవాలు అధిగమిస్తూ భారత్ ముందుకెళ్తుందన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించేలా అడుగులు వేస్తున్నామన్నారు. భాగస్వామ్యం ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులతోనే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుందన్నారు. కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించగలిగామన్నారు. జీనో వ్యాలీ లాంటి ఎకోసిస్టమ్ను చంద్రబాబు తయారు చేశారని, అదే జీనో వ్యాలీలో కోవిడ్ వ్యాక్సిన్ ను తయారు చేసి అందించామని సుచిత్ర ఎల్లా తెలిపారు. During the pandemic, Honorable Excellencies, that I would want to recall here that India placed the COVID pandemic vaccine on the global map, not only for herself
but also ensured that it was distributed to 100 other countries that required it during a crisis. And that seeds were laid by none other than the Honorable Chief Minister going back to 1996 when Genome Valley was created in the erstwhile Andhra Pradesh at Hyderabad. చెప్పుకోవడానికి నరసన్నపేట మేజర్ పంచాయతీగా అభివృద్ధికి నోచుకున్న ఆ అభివృద్ధి ఫలాలను నోచుకోని ప్రజలు. నరసన్నపేట మెయిన్ రోడ్లో ఇబ్బందులు. చెప్పుకోవడానికి నరసన్నపేట మేజర్ పంచాయతీగా అభివృద్ధికి నోచుకున్న ఆ అభివృద్ధి ఫలాన్ని అనుభవించడానికి నోచుకోని ప్రజలు. మేజర్ పంచాయతీలో జరిగిన అభివృద్ధిలో ఒకటి నరసన్నపేట మెయిన్ రోడ్ వెడల్పు చేసి సెంటర్ డివైడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేసినా దానివల్ల నరసన్నపేటలో ఎవరికీ ఫలితం లేకుండా పోయింది. సెంటర్ డివైడింగ్ పై ఇచ్చిన హోల్డింగ్స్ కి ఏ పద్ధతిలో ఇచ్చారు, దానికి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా, వెడల్పు ఎంతవరకు చేశారో, రోడ్లకు ఇరువైపులా తోపుడు బండ్లు మరియు షాప్ వాళ్ళ హోర్డింగ్స్ అడ్వర్టైజింగ్ బోర్డ్స్ తో రోడ్డుని సగానికి పైగా మూసేస్తున్నారు. ఇది చాలదు అన్నట్లు మేజర్ పంచాయతీకి రెవెన్యూ కొరకై సెంటర్ డివైడింగ్ పైన అడ్వర్టైజింగ్ బోర్డ్స్ కి అనుమతులు ఇచ్చారు. అడ్వర్టైజింగ్ బోర్డులు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ దానివల్ల వచ్చే ప్రమాదాలను గుర్తించి వాటిని ఎక్కడెక్కడ అమర్చాలి అనే ఆదేశాలు పక్కాగా ఇవ్వకపోవడమే చాలా అనర్థాలకి దారితీస్తుంది. యూటర్న్ తీసుకునే ప్రాంతంలో అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉండడం వలన వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని గ్రామ పంచాయతీ అధికారులు దృష్టిలో ఉంచుకొని అడ్వర్టైజ్మెంట్ బోర్డుల్లో కొన్ని మార్పులు తీసుకుంటే వాహనదారుల ప్రాణాలు కాపాడిన వాళ్ళవుతారు. ఎందుకంటే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అవతల వ్యక్తి యువతల వాహనదారుడికి ఆ హోల్డింగ్స్ వలన కనబడట్లేదు. దానివల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా యూటర్న్ తీసుకునే ప్రాంతంలో అడ్వర్టైజింగ్ బోర్డులు ఉండడం వలన వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అటు నుంచి వచ్చే వాహనం కనబడక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీన్ని గ్రామ పంచాయతీ అధికారులు దృష్టిలో ఉంచుకుని అడ్వర్టైజింగ్ బోర్డ్స్ లో కొన్ని మార్పులు తీసుకుంటే వాహనదారుల ప్రాణాలను కాపాడిన వాళ్ళవుతారు. ఈరోజు ఏదైతే నర్సన్నపేట మెయిన్ రోడ్లోని ఈ హోర్డింగ్స్ పెట్టారో సెంట్రల్ లైటింగ్ కానుకొని, దాంట్లో ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా లేనప్పుడే అవి ప్రజలకు కానీ వాహనదారులకు కానీ ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. సో ఖచ్చితంగా అక్కడ కొన్ని లోపాలని వాటిని కూటమి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా సరిదిద్దుతాం. వాటిని ఏ విధంగా చేస్తే మనకి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి దానిపై చర్యలు తీసుకునే విధంగా చూస్తాం. ఎక్కడైతే కూడలు ఉన్నాయో ఆ కూడల దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఈ స్టాప్ బోర్డ్స్ కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఈ వాహన వేగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా చేస్తాం ఆ విషయంలో. గ్రామ పంచాయతీకి వచ్చే రెవెన్యూని గండి కొట్టే ఉద్దేశం మాది కాదు. గ్రామ పంచాయతీ రెవెన్యూని గండి కొట్టాలనే ఉద్దేశం మాది కాదు. హోల్డింగ్స్ పెట్టే విధానంలో మార్పులు చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగవు. యూటర్నింగ్స్ లో ఉన్న అడ్వర్టైజింగ్ బోర్డులను తీసివేసి డివైడర్ మధ్య నుంచి ప్రజలు ఎవరూ దాటకుండా ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. రోడ్డుపై ఇరువైపులా వర్తక వ్యాపారస్తులకంటూ ఒక స్థలం కేటాయించి వాళ్ళు వ్యాపారాలు అక్కడ చేసుకున్నట్లు చూడాలి. ఇలా చేయడం వలన
వాహనదారులు మరియు మేజర్ పంచాయతీ ప్రజానీకం మెయిన్ రోడ్డుపై సురక్షితమైన ప్రయాణం చేయగలరని ఆశిస్తున్నాం. ఆమ్దాల్ వలసకు చెందిన కిడ్నాప్ కేసులో 3 నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ పి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆమ్దాల్ వలసకు చెందిన ప్రస్తుతం పలాసలో నివాసం ఉంటున్న వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజును కిడ్నాప్ చేసి దౌర్జన్యం చేసిన ఘటనలో 4 నిందితులను అరెస్టు చేసి పలాస కోర్టుకు తరలించినట్లు ఏఎస్పీ పి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజును తన భవనాన్ని పొట్టూరు వేణుగోపాలరావుకు 65 లక్షల రూపాయలకు లీజుకు ఇవ్వగా తనకు చెల్లించవలసిన సొమ్ము చెల్లించకపోవడంతో ఆ భవనాన్ని బ్యాంక్ సిబ్బంది చీట్ చేస్తుందని వేణుగోపాలరావు పై భవన యజమాని ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఆ భవనాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పథకం ప్రకారం వైశ్యరాజు రాజును కిడ్నాప్ చేసేందుకు ఈ నెల 6న 2 కారుల్లో పలాస చేరుకున్నారని తెలిపారు. కిడ్నాప్ అయిన సంగతి తెలుసుకున్న ఆయన భార్య కాశీబుగ్గ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడంతో పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ సమాచారం అందించి దర్యాప్తు చేపట్టగా పోలీసులు తమను వెంటాడుతున్నారనే భయంతో కిడ్నాపర్లు ఆమ్దాల్ వలస ఎఫ్సీ గోడౌన్ల వద్ద వైశ్యరాజు రాజుని వదిలిపెట్టి తమ కారులో పారిపోయారు. దీనిపై కాశీబుగ్గ పోలీసులు పొట్నూరు వేణుగోపాలరావును, అతనికి సహకరించిన బొడ్డేపల్లి శ్రీనివాసరావు, కనుగొన వలస అలమండ తాతారావు, వజ్జంగి పొట్నూరు జీవన్ కుమార్లను రాగోలు వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆమ్దాల్ వలసకు చెందిన రమేష్, గణేష్, మరో 2 కార్ డ్రైవర్లను అరెస్టు చేయవలసి ఉందని, కిడ్నాప్ కు వాడిన కారును కూడా సీజ్ చేస్తామని ఏఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో కాశీబుగ్గ ఇన్ఛార్జ్ డీఎస్పీ లక్ష్మణరావు, సిఐపి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కత్తిరవానిపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ప్రజా దర్బార్ నిర్వహించారు. పోలాకి మండలం కత్తిరవానిపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ప్రజా దర్బార్ నిర్వహించారు. సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించడం జరిగిందని, ఈ అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. నిర్వహించిన ప్రజా దర్బార్లో వినతులను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా లోతుగడ్డ తులసి వరప్రసాద్ పాల్గొన్నారు. కొత్తూరు మండలం కేంద్రంలోని గ్రంథాలయ భవనంలో నిర్వహించిన 58వ గ్రంథాలయ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా లోతుగడ్డ తులసి వరప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు అనేవి దేవాలయాలని అన్నారు. అటువంటి దేవాలయాలు నిత్యం జీవితంలో మేధోసపత్తి పెంపొందించడానికి కృషి చేస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పుస్తక పఠనం చేయాలని, తద్వారా వివేకాన్ని పెంపొందించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు లోతుగడ్డ లక్ష్మీనారాయణ నాయుడు, టీడీపీ పార్టీ మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సెమ్మాన ఉదయ్ కుమార్, విజ్ఞాన భారతి ప్రిన్సిపల్ కె శ్రీరాములు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా కంచిలి మండల కేజీబీవీ పాఠశాలలు సోంపేట లయన్స్ క్లబ్ వారు వేడుకలు నిర్వహించారు. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంకు సోంపేట లయన్స్ క్లబ్ ప్రతినిధుల బృందం పిల్లల దినోత్సవం సందర్భంగా పలు విద్యా పరికరాలను, బహుమతులను అందజేసి బాసటగా నిలిచారు. ఈ మేరకు శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా సోంపేట లయన్స్ క్లబ్ వారు పాఠశాలకు 14 కుర్చీలు అందజేశారు. కేజీబీవీ ఉపాధ్యాయ బృందం బాలికలకు పిల్లల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గోపీ కిరణ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదరికానికి విద్య శాపం కాకూడదన్న ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థినులు, ఉపాధ్యాయ బృందం అందిస్తున్న విద్యను సరైన పద్ధతిలో సద్వినియోగపరుచుకొని తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోవాలని పిలుపునిచ్చారు. జీవితం అందంగా ఉండాలంటే అది కేవలం చదువు అనే ఆయుధంతో మాత్రమేనని, చదువుతో పాటుగా ఆటపాటల్లో రాణిస్తే ఉన్నతమైన భవిష్యత్తు మీకు సొంతమవుతుందని, చట్టాలపైన పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉంటే ఎంతో మంచిదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బృందం జామి ఈశ్వర్రావు, బెల్లాని సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలికలకు ఉపాధ్యాయ సిబ్బంది పలు ఆటలు, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి చాచాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి
ఘనంగా నివాళులర్పించారు. శ్రీకాకుళం నగరంలోని సంస్కార్ స్కూల్ నందు బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని సంస్కార్ పాఠశాల నందు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా తమ్మినేని వేణుగోపాల్, పైల మురళీధర్, బడుమూరు అన్నాజీరావు, దొంపల హరిప్రసాద్, అన్నెపు శివప్రసాద్ మరియు కరెస్పాండెంట్ దొంపల అరుణ పాల్గొని విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయురాలు సుజన మరియు ఉప ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రావ్య వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని విద్యార్థులకు ఇచ్చారు. మరియు విద్యార్థులు పలువురు నృత్య ప్రదర్శనలు మరియు సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులను అనుసరించి వారి యొక్క సందేశాలను వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా రేపటి పౌరులు కాబోతున్నటువంటి విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ప్రారంభించారు. పోలాకి మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి మరియు నియోజకవర్గ సమన్వయకర్త భగ్గు అర్చన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, పేదల ఆరోగ్య పరిరక్షణ, గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సామాన్యులకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం కాలుష్యం, రసాయనాలు, పంట పండించడం, కలుషిత ఆహారం తీసుకోవడం, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం వలన అనేక వ్యాధులు బెడదారి పడుతున్నారని, వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా తమ రోగాన్ని తెలుసుకుంటే తగిన చికిత్స చేసుకోవడానికి ఆస్కారం దొరుకుతుందని, దీంతో వ్యాధి ప్రారంభంలోనే స్వల్పకాలిక చికిత్సతో నయం చేసుకోవచ్చని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వలన మహిళలకు ఊరట లభిస్తుందన్నారు. ఎంతో ఖర్చుతో కూడిన మమోగ్రఫీ పరీక్షలతో పాటు గర్భాశయం, ముఖద్వారం పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జెమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, పోలాకి పిఎస్సిఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు, సూరపు నారాయణ దాసు, కిల్లు వేణుగోపాల స్వామి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంపై యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంపై రైతులకు తీవ్ర నష్టాన్ని తెస్తుందని యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ప్రభుత్వంపై మండిపడ్డారు. 2 వారాల క్రితమే ధాన్యం నూర్పులు పూర్తయినా ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కేంద్రాన్ని తెరవకపోవడం సిగ్గుచేటు చర్యగా ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొంతా తుఫాన్తో తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని రైతు ఇంట్లో పెట్టలేక రోడ్లపై టార్ఫీళ్లతో దాచుకోవాల్సి దుస్థితి ఏర్పడిందని, పౌర సరఫరాల శాఖ మంత్రి గత నెలలో జిల్లాకి వచ్చి కొనుగోలు కేంద్రాలు తిరిగి తెరవాలని హామీ ఇచ్చారనే మాట నెల రోజులుగా నిలబెట్టుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తుందని కృష్ణ చైతన్య ఆరోపించారు. జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగితాలపైనే ఉండిపోయిందని, చేతికి వచ్చిన పంటను కాపాడుకోలేకున్న రైతు ఎకరాకు 30,000 వెచ్చించి పండించిన పంటకు క్వింటాకు 500 నష్టపోవడం ప్రైవేట్ వ్యాపారులకి అప్పగించవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాకే చెందిన వారైనా రైతు పట్ల శాఖ చూపిన ప్రయోజనం చాలా దారుణంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయి. 48 గంటల్లో డబ్బులు ఇస్తారనే మంత్రులు ప్రకటనలు ప్రచారానికి మాత్రమే పరిమితమని అభిప్రాయపడ్డారు. సబ్సిడీలు లేకపోవడం, ఎరువుల కొరత, పంట నష్టపరిహారం సమస్యలు, పంటల బీమా చెక్కులు తదితర కారణాలతో ప్రభుత్వం రైతులను దారుణంగా వంచిస్తున్నారని ప్రశ్నించారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యంగా మారిపోయాయని, మిగిలిన పంటలకు మద్దతు ధరను కూడా ఇవ్వడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చింతు రామారావు, రాష్ట్ర పొందర కురుకురాల విభాగం అధ్యక్షులు రాజాపు అప్పన్న, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు దామ మన్మథరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారి గోపాలపేంటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. బాలల దినోత్సవం సందర్భంగా మండల విద్యా అధికారి దాల్నాయుడు గోపాలపేంటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పిల్లలు భారతదేశపు భవిష్యత్తు పౌరులుగా తీర్చిదిద్దబడతారని ఆయన విద్యార్థులకు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు మల్ల గోవిందరాజులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రేగడాందల వలస శాఖ గ్రంథాలయంలో
జవహర్లాల్ నెహ్రూ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గ రేగడి ఆమ్దల్వలస శాఖ గ్రంథాలయంలో శుక్రవారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా జవహర్లాల్ నెహ్రూ జయంతి బాలల దినోత్సవం గ్రంథాలయ అధికారి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ ఐ కృష్ణలత, మండల విద్యాశాఖ అధికారి ఎంవి ప్రసాదరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కోటగిరి, ఉపాధ్యాయులు జి రామ్కుమార్లు హాజరయ్యారు. ముందుగా తహసీల్దార్ కృష్ణలత జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఐ కృష్ణలత మాట్లాడుతూ భారతదేశ తొలి ప్రధాన స్వాతంత్ర పోరాట నాయకుడు పండిజిత్ జీగా ప్రాచుర్యం పొందిన రచయిత, పండితుడు, చరిత్రకారుడని అన్నారు. భారత రాజకీయాలలో శక్తివంతమైన నెహ్రూ గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడని అన్నారు. మండల విద్యాశాఖ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ పిల్లలు విద్యార్థి దశ నుంచే పుస్తకాలను చదవడం నేర్చుకోవాలని సూచించారు. పుస్తకాలు చదివే ఎంతో మంది ఉన్నత శిఖరాలు చేరుకున్నారని గుర్తు చేశారు. గ్రంథాలయాధికారి పి ఈశ్వరరావు మాట్లాడుతూ గ్రంథాలయంలో కంప్యూటర్స్ తో పాటు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం జరిగిందని తెలిపారు. కావున ప్రతి విద్యార్థులు ప్రతిరోజు గ్రంథాలయంకు వచ్చి ఇంటర్నెట్ ను వినియోగించుకోవాలని హితవు పలికారు. తదుపరి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి రమణ, టి రాజేష్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.